హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్డ్రాప్ తెలుగు ఛానల్. ఈ మధ్యన 10 days నుంచి వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు. రీజన్ ఏంటంటే ఎటువంటి ఎయిర్ డ్రాప్స్ ఏం లేవు. మార్కెట్ మాత్రం మంచి బూమ్లో ఉంది. బిట్ కాయిన్ మంచి రేట్ మీద ఫ్లో అవుతుంది. సో ఆల్ టైమ్ హై కూడా టచ్ చేసింది. సో అలా ఉన్నా కానీ ఇక్కడ ఏంటంటే ఎయిర్ డ్రాప్స్ ఏం రాలేదు. మ్యాక్సిమం అన్నీ జూలై లాస్ట్ అండ్ ఆగస్ట్ మంత్కి ఫార్వర్డ్ అయిపోయాయి అన్ని ఎయిర్ డ్రాప్స్ అన్నీ. సో మంచి ఎయిర్ డ్రాప్స్. ఈ మధ్యన మీరు చాలా ఎయిర్ డ్రాప్స్ చూసే ఉంటారు. వెస్టింగ్లు ఇస్తున్నారు, పెద్ద టోకెన్స్ ఇవ్వట్లేదు. ఇచ్చిన టోకెన్స్ పెద్ద ప్రాఫిట్ ఏమీ లేదు. సో అలాగే ఇప్పుడు పంప్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. సో నేను ఎందుకు ఎంఈఎక్స్ ఎక్స్చేంజ్ మాత్రం ఇచ్చాను, వాళ్ళ సైట్ కూడా ఉంది కదా, సైట్లో కూడా మీరు సేల్ చేసుకోవచ్చు కదా అంటే, సో నేను ఎంఈఎక్స్ ఎందుకు ఇచ్చానంటే దాంట్లో కూడా ఎక్కువ టోకెన్స్ అమౌంట్ పెట్టారు. ఎంతమంది పార్టిసిపేషన్ చేస్తే అందరికీ అమౌంట్లు ఇచ్చారు. ఇప్పుడు నేను 102 USDT వర్త్ పెడితే నాకు 25,000 టోకెన్స్ ఇచ్చేసారు. అక్కడెక్కడ కట్ చేయలేదన్నమాట. సో మెయిన్ సైట్లో ఏంటంటే సేల్ స్టార్ట్ అయిన 12 minutes కల్లా క్లోజ్ అయిపోయింది. సో అప్పుడు మనం సైట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటే ఇక్కడ మనకి అవైలబిలిటీ దొరికేది కాదు. సో అందుకు నేను ఎంఈ ఎక్స్చేంజ్ ఇచ్చాను అనమాట. సో దాంట్లో కూడా పెద్ద ప్రాఫిట్ కాదు, అంటే మీ ఇన్వెస్ట్మెంట్ని బట్టి ప్రాఫిట్ వచ్చిందనమాట. అందరికీ ఎక్కువ 1,000 2,000 USDT అలా పెట్టిన వాళ్ళకి కొంచెం 100 నుంచి 200 USDT అలా వచ్చింది. సో నేను 102 పెట్టిన దానికి నాకు 30 USDT వచ్చింది ప్రాఫిట్. సో నేనేం చేశానంటే ఆ ప్రాఫిట్ 100 ఇన్వెస్ట్మెంట్ తీసేసాను, 30 ఏదైతే ఉందో అది అలాగే పంపులోనే పెట్టాను. సో అటువంటి ఇన్వెస్ట్మెంట్లు సడన్గా వస్తుంటాయి కాబట్టి మీరు ఏదైతే ఎయిర్ డ్రాప్లు ఫామ్ చేస్తూ ఉంటారో దాంట్లో ఒక 50% మీ ఇన్వెస్ట్మెంట్ కింద సేఫ్ సైడ్లో పక్కన పెట్టేసేయండి. సో ఏ ఆపర్చునిటీ ఎప్పుడే సడన్గా వస్తుందో తెలియదు. నేనైతే ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేయను. నా యూట్యూబ్ ఛానల్ మీరు అంతా చెక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఫ్రీ టెస్ట్ నెట్లు అటువంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు ఇటువంటివి వచ్చినప్పుడు మనం పార్టిసిపేషన్ చేయాలా. ఒక్కోసారి మొన్న ఒక ఫ్రీ సేల్ వచ్చినప్పుడు కూడా పెట్టాను, దాంట్లో ఎటువంటి ప్రాఫిట్ రాలేదు. ఈ దీంట్లో ఏంటంటే స్మాల్ ప్రాఫిట్ వచ్చింది. అలాగా వస్తూ ఉంటాయి. దానికోసమని మీరు ఇటువంటి ఏదైనా టెస్ట్ నెట్లు చేసినప్పుడు ఒక 50% మీరు సైట్ పెట్టుకోండి. 50% ఒకవేళ మీరు పర్సనల్ యూజ్ చేసుకోవాలా, మీరు ఎక్స్పెండిచర్ కోసం జనరల్ ఖర్చులు ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి, వాటికి విత్డ్రా చేసుకోవాలంటే మన ఇండియన్ ఎక్స్చేంజ్లోనే విత్డ్రా చేసుకోండి. దానికోసమని మళ్ళీ P2Pకే చేయబాకండి, దానికి జైలు పనిష్మెంట్ ఉంటుంది, జాగ్రత్తగా ఉన్నాను. ఇండియన్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి కదా, ముద్రెక్స్ ఉంది, జియోటస్ ఉంది. నేనైతే జియోటస్ యూజ్ చేస్తున్నా 7 years నుంచి. సో నేను జియోటస్లోనే విత్డ్రా చేసుకుంటాను, నేను P2P చేయను అసలుకి. సో అలా చేసుకోండి. అది నేను అడ్వైజ్ ఇస్తున్నా మీకు. పాటిస్తే పాటిస్తాను, లేదంటే లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ మధ్యన ఎయిర్ డ్రాప్లు ఏం లేవు. కాకపోతే ఏంటంటే కొన్ని అప్డేట్స్ వచ్చాయి, దాని గురించి అయితే నేను వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఇది ఫస్ట్ టైటాన్ బ్రౌజర్ అని చెప్పి మనం యాప్ మీద చేసాము. ఒకవేళ మీరు న్యూ యూజర్స్ అయితే దానికి కూడా టెలిగ్రామ్లో సెర్చ్ చేయమని చెప్పాను, అది కూడా చూపిస్తాను మళ్ళీ. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే కొత్త అప్డేట్ తీసుకుని వచ్చారు. మనం యాప్ మీద చేస్తూ ఉన్నాం యాక్చువల్గా. యాప్ కాకుండా వీళ్ళు బ్రౌజర్ ఎక్స్టెన్షన్ కూడా తీసుకుని వచ్చారు. సో ఈ బ్రౌజర్ ఎక్స్టెన్షన్ని డౌన్లోడ్ యాడ్ చేసేసి మనం దీంట్లో కూడా మైనింగ్ చేసుకోవచ్చు అనమాట. సో అది చూపిస్తాను. మీ అందరికీ చెప్పే ఉంటాను ఆల్రెడీ, మైసెస్ బ్రౌజరు అనేది మొబైల్ యూజర్స్కి ఏదైనా మనం డీపిన్ చేసినప్పుడు పెద్ద పాయింట్స్ రావట్లేదు. దాంట్లో చాలా ప్రాబ్లం వచ్చింది కూడా. మీకు గ్రాస్ సీజన్ 2 చెప్పే ఉంటాను. నేను మైసెస్లో చేస్తే నా అకౌంటే డిలీట్ అయిపోయింది. అయితే నేను సపోర్ట్ సెంటర్కి కాంటాక్ట్ చేశాను అనుకోండి, అది వచ్చినా రాకపోయినా ఏమి ఇబ్బంది లేదనుకోండి. సో అందువల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మైసెస్ బ్రౌజర్లో. కివీ బ్రౌజర్ ఏంటంటే ఒకవేళ మీరు కివీ బ్రౌజర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఓల్డ్ యూజర్స్ అయితే. సో అదేంటంటే సపోర్ట్ ఆఫ్ చేశారు. సపోర్ట్ ఆఫ్ చేయడం అంటే అప్డేట్స్ ఆఫ్ చేసేసారు. ఓల్డ్ యూజర్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన వాళ్ళైతే అదే యూజ్ చేసుకోండి. ఒకవేళ న్యూ యూజర్స్ అయితే ఈక్వెటా బ్రౌజర్ ఆల్రెడీ టెలిగ్రామ్లో ఇచ్చాను, అది యూజ్ చేసుకోండి. ఇది కూడా బాగానే పనిచేస్తుంది. నేను మ్యాక్సిమం ఇప్పుడు దీంట్లోనే చేస్తున్నా. సో నేను ఇక్కడ దీంట్లో ఇస్తున్నా క్రోమ్ బ్రౌజరు ఇచ్చేసి యాడ్ చేస్తున్నాను. సో మనకేంటంటే మనం ఏది చేసినా కానీ ప్రాపర్గా మనకి మొబైల్ యూజర్స్లో అయినా ప్రాపర్గా ఉండేటట్టు చేసుకోవాలా.
దేంట్లో ఎక్కువ పాయింట్స్ వస్తే దాంట్లో చేసుకోవడం, అంతేగాని స్టిక్ అవ్వకూడదు ఒక బ్రౌజర్ అని చెప్పేసి. సో ఇక్కడ యాడ్ చేయండి, ఇక్కడ ఓకే చేసేసేయండి. చేసిన తర్వాత ఒక్కొక్క బ్రౌజర్లో ఒక్కొక్క టైప్ ఉంటుంది కదా. దీంట్లో ఏంటంటే ఇక్కడ 3 డాట్ కాలం ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఎక్స్టెన్షన్ ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం ఇక్కడ టైటాన్ బ్రౌజర్ ఎక్స్టెన్షన్ అని ఇప్పుడు డౌన్లోడ్ యాడ్ చేసాం కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, లాగిన్ మీద క్లిక్ చేయండి. మీరు 2 లాగిన్లు పెట్టకండి. మళ్ళీ నేను చెప్తున్నా, యాప్లో ఏదైతే ఈమెయిల్ యూజ్ చేశారో అదే మీ ఈమెయిల్ యూజ్ చేయండి, సేమ్ ఈమెయిల్. అక్కడ ఒక ఈమెయిల్, ఇక్కడ ఈమెయిల్ యూజ్ చేసి లాస్ట్లో ఏ డ్రాప్ వచ్చిన తర్వాత మేము ఎట్ట చేసామంటే కాదు. ఏ ఈమెయిల్ అయితే అక్కడ యూజ్ చేశారో సేమ్ ఈమెయిల్ లాగిన్ చేయండి. ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది, లాగిన్ విత్ గూగుల్, లాగిన్ విత్ ఈమెయిల్ ఏదైనా చేయండి. సో ఈ విధంగా చూపిస్తుంది మీకు ఇక్కడ TNTP అని చెప్పేసి. సో ఇక్కడ ప్రైస్ పూల్ కూడా పెట్టారనుకోండి, ఇక్కడ మనకి ఈ విధంగా కనెక్టెడ్ అని చూపిస్తుంది. తర్వాత ఇదైతే వేరే సైట్ అనమాట. ఒకవేళ న్యూ యూజర్స్ అయితే ఫస్ట్ ఈ సైట్లో మీరు సైన్అప్ చేయండి. తర్వాత నేను ఎక్స్టెన్షన్ ఇస్తాను కదా, ఆ ఎక్స్టెన్షన్లో మీరు డౌన్లోడ్ చేసి లాగిన్ చేయండి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయితే మీరు డైరెక్ట్గా మీరు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో ఎర్నింగ్ స్టార్ట్ అయిపోతుంది మీకు, డివైస్ ఈజ్ రన్నింగ్ అని చెప్పేసి. సో ఈ విధంగా ఉంటుంది. సో యాప్ చేస్తూ ఉండండి, అది కూడా డైలీ ఓపెన్ చేస్తూ ఉండండి. దీని పాటికి కూడా ఇది కూడా చేస్తూ ఉండండి. సో ఇది అప్డేట్ అన్నమాట. సో ఇంకొక అప్డేట్ ఏంటంటే కాశ్మీర్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి, ఇది 3 years నుంచి రన్నింగ్ అవుతుంది, ఆల్మోస్ట్ 2 years పైనే అయిపోయింది. సో అందుకనే నేను ఆల్రెడీ పోస్ట్లో మెన్షన్ చేశా, ఎవరైతే ఓల్డ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఎవరికైతే గోట్ టోకెన్స్ అనేవి ఇచ్చారనమాట ఇంతకు ముందర చేసిన దానికి. ఆ గోట్ పాయింట్స్ అంటారా, టోకెన్స్ అంటారు, పాయింట్సే అంటారు. ఆ పాయింట్స్ ఎవరైతే వచ్చినాయో సో వాళ్ళు మాత్రమే ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ చేశారనమాట. దీంట్లో కూడా ఏం లేదు, ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్స్ చేసుకోవడం. అంటే ఒక వ్యాలెట్ మనది ఈవీఎం అయితే ఇంకొక వ్యాలెట్ అప్టోస్ ఉంటుంది, ఒక వ్యాలెట్ ఈవీఎం ఉంటే ఒక వ్యాలెట్ సోలానా వ్యాలెట్ ఉంటుంది. సో ఆ విధంగా క్రాస్ చైన్ అనమాట. ఈ క్రాస్ చైన్ బ్రిడ్జ్ అంటారు వీటిని. సో ఈ క్రాస్ చైన్ బ్రిడ్జ్లు చేసుకోవాలన్నమాట. సో ఈ క్రాస్ చైన్ బ్రిడ్జ్లు చేసుకుంటే ఏంటంటే మనకి వీళ్ళు దాన్ని బట్టి మనం ఎన్ని టెస్ట్ నెట్ టాస్కులు చేస్తాం దాని బేస్ మీదగా వీళ్ళు పాయింట్స్ అయితే ఇస్తారు. సో దీన్ని చూసుకోండి, అంటే న్యూ యూజర్స్కి కూడా అర్థం అవ్వాలని నేను A to Z చెప్తున్నా. ఇప్పుడు మనకి బేస్ నెట్వర్క్ మీద ఉంటే ఇక్కడ బేస్ నెట్వర్క్ మీద USDC చేస్తే దాన్ని స్వాప్ అంటారు. ఇటువంటి వాటిని ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్కి ఈ విధంగా అంటే క్రాస్ చైన్ బ్రిడ్జ్ అంటారు అన్నమాట. సో దీని గురించి కూడా చూపిస్తున్నా, గోట్ పాయింట్స్ ఏంటనేది. ఓల్డ్ యూజర్స్ మాత్రమే చేయాలి ఇది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మోనోవేజన్ అని చెప్పేసి ఇచ్చా. నేను మొనాడ్ గురించి ఎందుకు అంత ప్రాపర్గా ప్రతి వీడియోలో చెప్తానంటే, ఇది ప్రాపర్గా ఇస్తుంది. నేను ఎప్పుడైతే పోస్ట్ చేశానో వాళ్ళందరికీ ఎర్లీ యూజర్స్ అది కూడా ఇచ్చారు. సో మీకు చెకింగ్ చేసుకోవడానికి కూడా నేను ఒకటి ఇచ్చాను, మొనాడు ట్విట్టర్ టాస్క్ ఒకటి ఇచ్చారు, అడ్రస్లు సబ్మిషన్ చేయమని. సో ఆ రోజు నేను పోస్ట్ చేశాను, ఇమ్మీడియట్గా చేసేసేయండి అని చెప్పేసి చాలామంది చేశారు మన సబ్స్క్రైబర్స్. వాళ్ళందరికీ ఇప్పుడు అదే మెయిన్ క్రైటీరియా అని చెప్తున్నారు. ఇదైతే ఆగస్టులో రావచ్చు ఈ డ్రాపు. సో అందుకని నేను మొన్నటికి సంబంధించిన ప్రతి ఒక్కటి చేస్తాను. ఆహా వ్యాలెట్లో చేసుకోండి డైలీ ట్రాన్సాక్షన్స్ 1 or 2 అని చెప్పి అలాగే చెప్తా ఉన్నాను. సో ఈ విధంగా చేసుకోండి. ఇక్కడ ఈ అప్డేట్ ఏంటంటే ఇక్కడ మై స్పేస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కనెక్ట్ వ్యాలెట్ ఉంటుంది, కనెక్ట్ వ్యాలెట్ మొనాడ్ టెస్ట్ నెట్ మీద కనెక్ట్ చేయండి. ఇక్కడ స్వాప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ మొనాడ్ నుంచి మనం ఆహా వ్యాలెట్లో ఎలా చేస్తున్నామో అలాగే సేమ్ అనమాట. ఇక్కడ మోన్ టోకెన్ నుంచి ఇక్కడ చాలా టోకెన్స్ ఉన్నాయి, USDC, అపెరో, చోగు, యూపీ అని చెప్పేసి ఈ విధంగా. వీటిల్లో డైలీ 1 or 2 చేస్తూ ఉండండి. చేసుకుంటా ఉంటే మనకి ట్రాన్సాక్షన్ కౌంట్ అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే నేను ఒకటి చెకింగ్కి ఇచ్చాను. సో ఈ చెకింగ్లో మీ వ్యాలెట్లో చెకింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొనాడ్ వ్యాలెట్ ఇవ్వండి, నేను చూపిస్తాను ఉండండి. ఇది కూడా సంబంధించి 2 ఆల్రెడీ ఇంకొకటి వేరేది నేను ఇచ్చాను.
సో దాంట్లోనే చెక్ చేసుకోవచ్చు, దీంట్లోనే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చెక్ స్టాట్స్ అని చెప్పి ఉంది కదా, దీని మీద అడ్రస్ ఇవ్వండి, పైన చెక్ స్టాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది అనలైజ్ చేస్తుంది అనమాట. మనం మొత్తం ఎన్ని ట్రాన్సాక్షన్ చేసాము, ఎన్ని ఎన్ఎఫ్టీలు హోల్డ్ చేసాము, సో స్టార్టింగ్ డేట్ ఎంత, ఎండింగ్ డేట్ ఎంత, ఈ విధంగా అనలైజ్ చేస్తుంది అనమాట. దీన్ని బట్టి మనం ఇలాగ అనలైజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే, మన టోటల్ ట్రాన్సాక్షన్స్ ఎన్నో తెలుస్తాయి. తర్వాత మనం ఏమన్నా ఎర్లీ యూజర్ కింద ఉందా లేదా, ఎన్ఎఫ్టీ వచ్చిందా లేదా. ఇందులో ఒకటి నేను మిస్ అయింది ఏంటంటే, ఒక గేమింగ్ ఆడేదానికి అప్పుడంటే ఫండ్స్ లేవన్నమాట నా దగ్గర. ఒక గేమ్ ఆడడానికి 1 మొనాడ్ అని అట్లా ఇచ్చారు అప్పుడు. సో అదైతే స్టార్టింగ్లో నేను మిస్ అయిపోయాను, నా దగ్గర ఫండ్స్ లేక. తర్వాత వీళ్ళు ఏంటంటే ఒక్కొక్కరికి 20 మొనాడ్ అవి ఇచ్చారు. అవి ఇచ్చే లోపల, అది చేసే లోపల ఆ గేమ్ అనేది క్లోజ్ అయిపోయింది. మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు, పైప్ లైట్ అని ట్విట్టర్లో ఉంటుంది. సో ఈ మొనాడ్ వాళ్ళ అఫిషియల్ అది, దాంట్లో గేమ్స్ ఉంటాయి అన్నమాట. సో అది మిస్ అయిపోయింది. సో ఇక్కడ మీకు వ్యాలెట్ స్కోర్ ఉంటుంది, మీరు ఎన్ని డేస్ నుంచి మీరు యూజ్ చేస్తుందో ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ యాక్టివిటీ February 20 ఉంది కదా, ఈ February 26 లోపల ఎవరైతే చేశారో వాళ్ళందరికీ ఎర్లీ యూజరు ఇచ్చారనమాట. నేను February 20కి నేను పోస్ట్ చేశాను ఫస్ట్ పోస్ట్. సో ఆ విధంగా మనం ఎర్లీ యూజర్ అయిపోయాము. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి కదా, మీకు పాయింట్స్ ఏ విధంగా ఇచ్చారనేది ఉంటుంది. ఇది మనకు అవసరం లేదు. ఇక్కడ ఎర్లీ యూజర్ బోనస్ నేను చెప్పాను కదా, చూసారు ఇక్కడ వ్యాలెట్ యాక్టివ్ బిఫోర్ February 26 వాళ్ళకి ఎర్లీ యూజర్ ఇచ్చారు. సో నేను 20కి పెట్టాను కాబట్టి నాకు ఎర్లీ యూజర్ పాయింట్స్ కూడా వచ్చాయి. సో ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ మీకు చూడొచ్చు 1 మిలియన్ నాడు హోల్డరా కాదా అనేది. సో మనం ఎన్ఎఫ్టీ మన దగ్గర ఉంది. సో ఎర్లీ యూజర్ని మనం, కాకపోతే నేను అది చెప్పాను కదా గేమింగ్ గురించి, ఇక్కడ మొనాడ్ గేమ్ సిప్పర్ ఎస్పీటీ హోల్డర్ అయితే కాదు. సో ఇది మెయిన్ కన్సిడరేషన్ కాదు, ఇది ఒకటే మెయిన్ ఈ డ్రాప్ ఎలిజిబిలిటీకి. సో ఇది కూడా పెద్ద కన్సిడరేషన్ కాదు, ఇది ఒకటే మెయిన్. సో ఇది కూడా ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్తారా లేదైతే నేను గ్యారంటీ ఇవ్వలేను, కానీ మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చు, ఇదైతే గ్యారంటీ. సో ఆ విధంగా చెక్ చేసుకోండి మీ బ్యాలెన్స్, మీ లాస్ట్ యాక్టివిటీ, టోటల్ వాల్యూమ్ ఎంత జనరేషన్ చేశారు, టోటల్ ట్రాన్సాక్షన్ ఎన్ని చేశారు, ఎన్ని యూనిక్ డేస్ చేశారు, ఎన్ని యూనిక్ వీక్స్, మంత్స్, ఈ విధంగా ఉంటాయి. సో ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి. న్యూ యూజర్స్ ఎప్పుడైనా చూడండి, మీరు న్యూ యూజర్స్తో వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే వీడియో పూర్తిగా చూడరు. తర్వాత వచ్చేసి ఇక్కడ సెర్చ్ చేయరు, డైరెక్ట్ ఒక కామెంట్ ఇదిగోండి ఇలాంటి కామెంట్లు పడేస్తారు. కామెంట్లు పడేసి ఆన్సర్ వస్తుందా లేదా అన్నట్టు ఎదురు చూస్తుంటారు. దానికి నేను చెప్తున్నా, ఫస్ట్ వీడియో పూర్తిగా చూడండి. తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంది, ఇక్కడ 3 డాట్ కాలం ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది. మళ్ళీ ఇది చాలా వీడియోలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఈ సెర్చ్లో ఇప్పుడు నేను కాశ్మీర్ గురించి చూపిస్తాను అన్నాను కదా, కాశ్మీరీ అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ మీకు సెర్చ్ ఉంది కదా, దీన్ని సెర్చ్ చేయండి. సో మొత్తం నేను 11 పోస్టులు చేసిన, ఇక్కడ చూడండి 1 పాయింట్ అనేది. తర్వాత ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, లాస్ట్ పోస్ట్ ఇది. సో ఇక్కడ 15th జూలై ఏదో ఇచ్చాడు సంథింగ్ అని చెప్పి, అది డెవలప్ అన్నట్టు అనుకోండి, టీజీ అయితే కాదు. సో ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ మీకు పాయింట్స్ ఇచ్చాడని చెప్పాడు కదా, సో ఆ పాయింట్స్ ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో 600 పాయింట్స్ ఇచ్చారు, 1000 ఈ విధంగా. సో ఆ విధంగా పాయింట్స్ ఇచ్చారనమాట. సో మీరు ఏదైనా చెక్ చేసుకోవచ్చు. గోట్ పాయింట్లు అనేవి ఇచ్చారు, ఆ గోట్ పాయింట్లు వచ్చినాయి నాకు. సో ఆ గోట్ పాయింట్కి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను, ఆ క్లెయిమ్ ప్రాసెస్. ఆ విధంగా నాకైతే గోట్ పాయింట్స్ వచ్చాయి. మీరు చూసుకోండి అన్నీ. మీకు ఇది ఒక్కటేని కాదు, మీకు ఫ్రాక్షన్ కావాలన్నా లేదంటే మొనాడ్ కావాలన్నా సోమ్నియా కావాలన్నా అన్నీ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఈ విధంగా సెర్చ్ చేస్తే ఎన్ని పోస్టులు వస్తే అన్ని పోస్టులు మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేసుకోండి, అలాగే చేసుకోండి. అంతేగాని ఎటువంటి వీడియో చూడకుండా ఎటువంటి సెర్చ్ చేయకుండా కామెంట్లు మాత్రం అడగబాకండి. తర్వాత ఫ్రాక్షన్ ఏఐ ప్యాప్స్ అని చెప్పేది, ఇది ఎటువంటి ప్రీమియం అకౌంట్ అవసరం లేదో ట్విట్టర్ది. డైలీ ఒక పోస్ట్ చేస్తే మీరు లైక్ రీట్వీట్ చేసి కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా, ఆ కామెంట్ సెక్షన్లో @ఫ్రాక్షన్ ఏఐ అని చెప్పి ఇస్తే మీకు ఆటోమేటిక్గా మీకు పాయింట్లు వస్తాయి. ఆ పాయింట్లు కూడా పాయింట్స్ అప్డేట్
అవుతూ ఉంటాయి. అప్పటికప్పుడు అవ్వో డైలీ తర్వాత ఇక నాకు 0.27 తక్కువే ఇస్తున్నారు, కానీ డైలీ చేసుకుంటూ ఉండి ఎంగేజ్ అవుతూ ఉండండి. మనం టెస్ట్ నెట్లు చేసాము దీని మీద, అంటే సెఫోలియా మీద చేసాము. సో దానికి సపరేట్ రివార్డ్స్ ఉన్నాయి, ప్లస్ మెయిన్ నెట్ బేస్ నెట్వర్క్ మీద దాని గురించి వీడియో చేసాను, దానికి సపరేట్ ఉన్నాయి. ఈ ప్యాప్స్ చేసిన దానికి సపరేట్ ఉన్నాయి. మిక్సింగ్ కాదు, ఆ రివార్డు ఈ రివార్డు అన్నీ కలిపేవారు, దేనికి దానికి అదే సపరేటు. ప్యాప్స్ చేసిన దానికి సపరేట్ ఉన్నాయి, టెస్ట్ నెట్ చేసిన దానికి సపరేటు, మెయిన్ నెట్ చేసిన దానికి సపరేట్. సో అన్నీ చేసుకుంటుండండి. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చేయండి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో, టెలిగ్రామ్ అకౌంట్స్లో లింక్స్ అన్నీ అక్కడే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.